ఫార్మర్స్ వెల్త్, కన్స్యూమర్స్ హెల్త్. టీడీఎఫ్ జై కిసాన్ నినాదం ఇది. మట్టిని మనిషిని నాశనం చేసే పురుగు మందుల అవశేషాలను తెలంగాణ నుండి తరిమి కొడుతోంది. ఆరోగ్యకరమైన ప్రకృతి వ్యవసాయాన్ని లాభసాటిగా తెలంగాణ రైతులకు అందిస్తోంది. శిక్షణ, అమరు, ఫలితం విధానంతో సక్సెస్ బాటలో జై కిసాన్. పోరాటం నుండి పునర్నిర్మాణం వరకు తెలంగాణమే ఏకైక ఎజెండాగా సాగుతున్న తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం తెలంగాణను అన్ని రంగాల్లో ప్రగతి పదం వైపు నడిపించాలనే దృఢ నిశ్చయంతో తన పని తాను చేసుకుపోతూనే ఉంది. ఆరోగ్యమే మహాభాగ్యమన్న అక్షర సత్యాలను మనుషులతో పాటు మట్టికి కూడా అన్వయిస్తూ కార్యాచరణను ఆచరిస్తోంది. ఈ మహత్తర కార్యక్రమమే ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహమిచ్చే టీడీఎఫ్ జై కిసాన్. 50 ఏళ్ల క్రితం వరకు స్వచ్ఛమైన మట్టిలో పండిన పంటల్ని తిన్న మనిషి క్రమక్రమంగా నూతన వ్యవసాయక విధానాలతో, పురుగు మందుల అవశేషాలతో ఇటు మట్టిని అటు మనుషులను కలుషితం చేసి మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని కోల్పోయి అప్పులతో, ఇళ్ళు, రోగాలతో ఒళ్ళు గుల్ల చేసుకుంటూ మనోవేదన అనుభవిస్తున్నాడు. ఈ దుష్పరిణామాలు ఇలాగే కొనసాగితే పండించే సామర్థ్యం కోల్పోయి పెట్టుబడి పెట్టలేక రైతు, విషాహారం తిని మనిషి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఈ దురవస్థ నుండి తెలంగాణను విముక్తి చేసే సంకల్పంతో మిషన్ మోడ్లో జై కిసాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది టీడీఎఫ్. అరశతాబ్దం నుండి అనుసరిస్తూ వస్తున్న పురుగు మందుల వ్యవసాయ విధానాల్ని ఉన్నపళంగా మానేయడానికి ఉండే అడ్డంకులపైన స్పష్టమైన అంచనా ఉన్న టీడీఎఫ్ ముందుగా ఇంటిల్లిపాది కోల్పోయిన ఆరోగ్యాన్ని ప్రకృతి వ్యవసాయ పంటల ద్వారా తిరిగి పొందగలిగితే రైతు నమ్మడమే కాకుండా 10 మందిని నమ్మిస్తాడని, తద్వారా ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న విత్తనాలు, దుక్కి మందులు, పురుగు మందుల ఖర్చులు తగ్గి స్వావలంబన సాధిస్తాడని, తద్వారా రైతు స్వానుభవంతో ప్రకృతి సేద్యం లాభాల్ని తెలుసుకుని ఆచరించే విధంగా ట్రైనింగ్, ఎగ్జిక్యూషన్, రిజల్ట్స్ మోడ్లో తన జై కిసాన్ ఆపరేషన్ని కొనసాగిస్తోంది. తద్వారా నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తూ రైతుల జీవితాల్లో మార్పులకు బాటలు వేస్తోంది టీడీఎఫ్. 2022 నుండి తొలి అర్ధంలో బూర్గుల, ఉద్దమర్రి, గోమారం, నిజాంపేట్, సికింద్లాపూర్, హన్మకొండ, చొల్లేర్, ఇబ్రహీంపూర్, నారాయణపేట్, ముస్తాబాద్, నిర్మల్, బైంసా, రుక్మాపూర్ వంటి రాష్ట్ర నలుమూలల్లోని అనేక గ్రామాల్ని సందర్శించిన జై కిసాన్ బృందం ప్రకృతి సేద్యం చేస్తున్న రైతుల అనుభవాల్ని క్రోడీకరించుకుంది. వాటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ప్రకృతి సేద్యం వైపు నడిపేలా కార్యాచరణకు పూనుకుంది. దాంతోపాటు తెలంగాణ అంతటా ఒక పటిష్టమైన రైతాంగం నెట్వర్క్ని ఏర్పాటు చేసుకునే జై కిసాన్ సంకల్పాల్లో మొదటి ఘట్టమైన శిక్షణకు కార్యరంగాన్ని రూపొందించింది టీడీఎఫ్. 2022 సెప్టెంబర్లో వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు, ఇతరులతో రాష్ట్రంలోని అనేక చోట్ల ప్రకృతి వ్యవసాయ శిక్షణా శిబిరాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య వ్యవసాయ అధికారుల సమక్షంలో విజయవంతంగా నిర్వహించింది. 600కు పైగా రైతులకు ప్రకృతి వ్యవసాయ విధానాలపై సమగ్ర అవగాహన కల్పించి వారి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా రైతాంగం చైతన్యవంతం కావడానికి పునాది వేసింది జై కిసాన్. మలి విడతగా 2022 డిసెంబర్లో వందలాది రైతుల అపోహలు తొలగించే విధంగా వారికి నేచురల్ ఫార్మింగ్ పై మరింత నమ్మకం పెంచేలా అప్పటికే నేచురల్ ఫార్మింగ్ లో పనిచేస్తున్న ఎఫ్పిఓలతో ఫార్మర్స్ కలెక్టివ్ సొసైటీల ఏర్పాటు దిశగా ప్రోత్సహించింది టీడీఎఫ్. తద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు ఉండే మార్కెటింగ్ అంశాలపై రైతులకు అవగాహన కల్పించింది. ఇలా క్షేత్రస్థాయి కార్యక్రమాలతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ వెబినార్లను సైతం నిర్వహించింది జై కిసాన్. ఇలా చేస్తున్న కృషిని మరింత ముందుకు తీసుకెళ్లే దిశలో 2023 సంవత్సరాన్ని 2 భాగాలుగా విభజించుకొని స్పష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది జై కిసాన్. జనవరి నుండి జూన్ వరకు తెలంగాణ వ్యాప్తంగా ఎంపిక చేసిన 25 క్లస్టర్లలో 25 రకాల కూరగాయల్ని
ప్రకృతి సేద్యంలో పండించడానికి ప్రణాళికలను అమలుపరిచింది టీడీఎఫ్. దీనికోసం దేశీయ విత్తనాలు మొదలు భూసారం పెంచే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులైన జీవామృతం, గోకృపామృతం, ఘనజీవామృతం, నీమాశ్రం, అగ్ని అస్త్రం, సివిఆర్ మెథడ్ వంటివి రైతులకు సొంత ఖర్చులతో అందిస్తూ వాటిని అవసరమైన మేరకు సొంతంగా తయారు చేసుకునేలా తర్ఫీదునిచ్చింది. ఈ సత్ఫలితాలతో మలివిడతగా నేటి వరకు మరో 25 క్లస్టర్లలో 25 రకాల కూరగాయల్ని పండించి తమ సొంత అవసరాలు పోను తమ చుట్టూ ఉన్న వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండిస్తూ అందించే దిశగా తన ప్రయత్నాల్లో విజయాన్ని సాధించింది టీడీఎఫ్. నాడు తెలంగాణ ఏర్పడకముందు నాటి పాలకుల నిర్లక్ష్యంతో వ్యవసాయం లాభసాటిగా లేకుండా ఆత్మహత్యలు చేసుకున్న ఎందరో రైతుల కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచింది టీడీఎఫ్ కుటుంబం. ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్, జీరో బడ్జెట్ ఫార్మింగ్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, బయోడైవర్సిఫైడ్ ఫార్మింగ్లలో అనుభవం ఉన్న రైతులతో నిష్ణాతులతో శిక్షణ అందిస్తోంది. మద్దతు ధరలు, ఇతరతర అంశాల్లో రైతులు డిమాండ్ చేసే స్థాయికి చేరుకోవడం కోసం వారిని సంఘటితం చేసేలా ఫార్మర్స్ ఎఫ్పిఓ మరియు ఎఫ్పిసిలుగా ఏర్పాటయ్యేలా కృషి చేస్తోంది జై కిసాన్. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే విధంగా జై కిసాన్ ప్రాజెక్టు కింద రైతులకు నాణ్యమైన దేశీయ కూరగాయల విత్తనాలు, భూసారం పెంచే నవధాన్యాల వితరణ, అకాల వర్షాల నుండి పంటలను రక్షించుకునే విధంగా టార్పాలిన్లు, పురుగు మందులు వాడని విధంగా మరియు కలుపు తీయడానికి కలుపు తీసే ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను సొంత ఖర్చులతో అనేక గ్రామాల రైతులకు కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి స్వచ్ఛందంగా అందించింది. అలాగే పురుగు మందుల వాడకం లేకుండా చీడపీడల నివారణ కోసం ప్రకృతి సిద్ధ ద్రావణాల తయారీ, ఇలా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రమోట్ చేసే ప్రతి పనిని అత్యంత అంకిత భావంతో నిర్వహిస్తూ తమ దగ్గర నమోదు చేసుకునే ప్రతి రైతుకు ప్రకృతి సేద్యంలోని మెలకువల్ని శ్రమ కోర్చి నేర్పిస్తూ ఆరోగ్యకరమైన వ్యవసాయానికి పటిష్ట పునాదులు వేస్తోంది. పర్యావరణాన్ని కాపాడేలా పెద్ద ఎత్తున చెట్ల పెంపకాన్ని, హరితహారం కార్యక్రమాల్ని నిర్వహిస్తోంది. అత్యంత విలువైన ఈ శ్రమ శాశ్వతంగా నిలిచిపోయేలా, భావితరాలకు ఉపయోగపడేలా డిజిటలైజ్ చేసి అందిస్తోంది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. జై కిసాన్ ద్వారా ఆరోగ్యకరమైన భూమి, నీరు, నేల, తద్వారా ఆరోగ్యకరమైన సమాజం అనే తన లక్ష్యాలను మరింత విస్తృతం చేసుకునే దిశలో రాబోయే రోజుల్లో డైవర్సిఫైడ్ క్రాప్స్తో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ వంటి సౌకర్యాలను కలుగజేయాలని దృఢ నిశ్చయంతో సాగుతోంది టీడీఎఫ్. ఫార్మర్స్ వెల్త్, కన్స్యూమర్స్ హెల్త్ అనే జై కిసాన్ అసలు లక్ష్యాల దిశగా రైతులను కార్యోన్ముఖుల్ని చేస్తూ యావత్ తెలంగాణ సమాజాన్ని ఆరోగ్యవంతం చేయబోతోంది టీడీఎఫ్ జై కిసాన్. జై కిసాన్, జై జవాన్, జై తెలంగాణ, జై టీడీఎఫ్.